హలో, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేఆర్. నేను మీ చెన్నూరు కృష్ణారావు. ఈరోజు మనం హైదరాబాద్కు అతి దగ్గరలో అంటే సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం చూద్దాండి. కాశీ ఒక నగరం కాదు, శివుని నిత్య నివాసం. కాలం మారింది, రాజులు రాజ్యాలు మారాయి, కానీ తన నివాసమైన కాశీని శివుడు ఏనాడూ వీడలేదు. దండయాత్రల కాలంలో సనాతన ధర్మంపై హిందూ దేవాలయాల మీద ఎన్నో దాడులు జరిగాయి, ఎన్నో ఆలయాలు ధ్వంసమయ్యాయి. కానీ భక్తుడికి ఆ భగవంతునిపై ఉన్న విశ్వాసం ఈనాటికి కూడా చెక్కు చెదరలేదు. ఈ మేడ్చల్ శివాలయం ఖచ్చితంగా కాశీ రామేశ్వరంకి ఖచ్చితంగా మధ్యలో ఉంటుంది. అంటే ఎటు నుంచి చూసినా 100 యోజనాల దూరంలో ఉంటుంది. దీనికి సంబంధించిన కథ వేరే ఉంది, తర్వాత వెళ్ళినప్పుడు చెప్తాను. దీన్ని పూర్తిగా ఆగమ శాస్త్ర ప్రకారం పండితులు, లోకులు, స్థానికులు అందరూ కలిసి నిర్మించారు. దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ కాశీలో ఉన్న శివలింగం ఎంత అద్భుతమైన తత్వ పవిత్రత కలదో, ఎంత మహిమ కలదో, అంతే పవిత్రతో కలిగినది ఈ లింగం కూడా. కాబట్టి ఇక్కడ విశేష పూజలు రోజు జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి, శివుని సంబంధించిన విశేషాలు అన్నీ కూడా ఇక్కడ చక్కగా జరుగుతాయి. శివరాత్రి అయితే చెప్పక్కర్లేదు, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇటువంటి ప్రదేశం నగరానికి దగ్గరలో ఉండటం మన అదృష్టం, కానీ ఇది చాలామందికి తెలియదు. దీని చుట్టుపక్కల 2-3 దేవాలయాలు కూడా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడికి వెళ్తే అసలు నగరంలో ఉన్నామా, ఏదన్నా హంపీలో ఉన్నామా అనే భావం కలక్కమా. ఎందుకంటే నాకు అలాగే అనిపించింది. ఆ పెద్ద పెద్ద బండరాళ్ళు, ఆ కొండలు, ఆ రాళ్ళు మధ్యలో వెళ్ళటం, సరే నేను ఎక్కడున్నాను అని కాసేపు మర్చిపోయాను. అంత అనుభవంగా ఉంటుంది. ఎటువంటి ప్రదేశాలకు వెళ్ళండి, తీసుకువెళ్ళండి. థ్యాంక్ యూ. దానికి పరిసరాల్లోనే సాయిబాబా దేవాలయం కూడా ఉంది. నేను వెళ్ళే సమయానికి అది ఇంకా తీయలేదు. బయట నుంచి మొత్తం చూపిస్తాను, చూడండి.